బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తగ్గేదే లేదు అంటున్నారు ఇటు డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్, అలాగే ఐపీఎస్ ఆఫీసర్ సునీల్. వీళ్ళిద్దరి మధ్య ఆ వివాదం ఇంకా ముదిరినట్టుగా అనిపిస్తుంది. నిన్నటిదాకా ఇటు ట్రిపుల్ ఆర్ని సస్పెండ్ చేయాలని సునీల్ కామెంట్ చేశారు. కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తావా అని ఇటు ట్రిపుల్ ఆర్ కూడా కామెంట్ చేశారు. ఇవాళ కొత్తగా ఇప్పుడు వివాదం ముదిరింది. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రిపుల్ ఆర్ తన తల్లి సునీల్ వాళ్ళ తల్లికి సంబంధించిన సమాధి ఫోటోని ఒకటి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి సునీల్ ఫేక్ సర్టిఫికేట్తోనే ఇటు ఒక యూపీఎస్సీని క్రాక్ చేశాడు, ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అంటూ ఇటు ట్రిపుల్ ఆర్ ఒక పోస్ట్ని అయితే పెట్టాడు. దాని మీద ఒక చర్చ జరుగుతున్న సమయంలోనే ఇటు సునీల్ గతం మర్చిపోయాడంటూ ఇటు ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. అలాగే ట్రిపుల్ ఆర్కు సునీల్ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన తల్లి పేరు ఎత్తే అర్హత ఇటు ట్రిపుల్ ఆర్కి లేదంటూ తను కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ని పెట్టాడు. మీ కుటుంబంలో మీరు, మీ కూతురు, మీ కొడుకు అందరూ 420లే అంటూ ఇటు సునీల్ ట్రిపుల్ ఆర్ని ఉద్దేశించి మాట్లాడాడు. మీ సన్నాసి పోస్టులకు బెదిరేదే లేదంటూ కూడా ఆయన పెట్టాడు. ఒక్కసారి అసలు ఐపీఎస్ మాజీ సిఐడి చీఫ్ సస్పెండ్ అయి ఉన్నాడు ప్రస్తుతానికి సునీల్. తను ఏం పెట్టాడో ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు రఘురామ కృష్ణరాజు, మా నాన్నగారి పేరు గంగరాజు గారు. ఇది హిందూ పేరు, మీకు తెలియకపోవచ్చు. మా తాతగారి పేరు పాతాల పెంటయ్య గారు. ఆయన కొవ్వూరులో పెద్ద మాల. ఇది కూడా తెలియకపోవచ్చు మీకు. తండ్రి కులం వస్తుంది పిల్లలకు. మా తల్లిగారి పేరు ఎత్తే అర్హత మీకు లేదు. మీ కుటుంబంలో మీరు ఒక 420, మీ కొడుకు భరత్ ఒక 420, మీ కూతురు ఇందిరా ఒక 420. మొత్తంగా మీరంతా కేసుల్లో ఉన్న ఒక నేర కుటుంబం. ఈ కానుమూరి రమాదేవి ఎవరో నాకు తెలియదు. సో ఈ ట్రిపుల్ ఆర్ ఒక పోస్ట్ పెట్టాడు. ట్రిపుల్ ఆర్ ఒక సమాధికి సంబంధించిన పోస్ట్ పెట్టి, ఈ సమాధి గతం మర్చిపోయిన పివి సునీల్ కుమార్, ఆయన తల్లిగారు గతించిన పిమ్మట పూడ్చిన చోటు అంటూ ఒక సమాధికి సంబంధించిన ఒక ఫోటోని పెట్టాడు. అలాగే ఆయన వీడియోగా పనిచేశారు. పాతాల గ్రేస్ దయాలు వారి పేరు అని చెప్పేసి మొత్తానికైతే వారి బిడ్డ ఎస్సీ సర్టిఫికేట్తో ఐపీఎస్ సాధించాడు, ఫేక్ సర్టిఫికేట్ అంటూ ఒక బ్రాకెట్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేశాడు. సో మొత్తానికైతే ఇటు పివి సునీల్కి సంబంధించిన మదర్ అంటూ పివి సునీల్ మదర్కి సంబంధించిన ఒక సమాధి ఫోటోనైతే ఇటు ట్రిపుల్ ఆర్ పెట్టి ఫేక్ సర్టిఫికేట్తోనే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయ్యాడు సునీల్ అని చెప్పేసి ఈయన చెప్పే ప్రయత్నం చేశాడు. దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ఇటు సునీల్ కూడా చేసినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో పాటు ప్రస్తుతానికి ఉన్నారు. కృష్ణమోహన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, వివాదం రోజు రోజుకి ఇంకా రచ్చలేపుతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఏమాత్రం తగ్గట్లేదు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు పరస్పరం నిన్న మనం చూసుకుంటే ఇటు ట్రిపుల్ ఆర్ డిప్యూటీ స్పీకర్గా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి తనను కూడా సస్పెండ్ చేయాలి, నన్ను ఎలాగైతే సస్పెండ్ చేశారాను అని ఇటు సునీల్ కామెంట్ చేయడం, ఇటు ట్రిపుల్ ఆర్ కూడా కొత్త రాజ్యాంగాన్ని ఏమైనా రాస్తున్నారా, అంబేద్కర్ నా గురువు అంటూ నువ్వు మాట్లాడతావు కదా అంటూ ఆయన కూడా ఒక వీడియోని పెట్టడం. సో మళ్ళీ ఇవాళ కొత్త కథకి మళ్ళీ తెరలేపారనుకోవాలా? కళ్యాణ్, బేసిక్ గా డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్ వర్సెస్ సస్పెన్షన్ కి గురైన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ మధ్య కొంత ఘర్షణ వాతావరణం ముదిరి పాకాన పడింది అని అనుకోవాలి. ఎందువల్ల అంటే వరుసగా ట్రిపుల్ ఆర్ కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి సునీల్ కుమార్ మీద మాట్లాడటం, సునీల్ కుమార్ దానికి ట్విట్టర్ లో కౌంటర్లు ఇవ్వడం వరుసగా 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిస్థితిని మనం చూసాం. అయితే ఇప్పుడు ఫర్దర్ గా సునీల్ కుమార్ కు సంబంధించిన తల్లిగారి వీడియో ఒకటి కొన్ని గ్రూపుల్లో, అయితే ట్రిపుల్ ఆర్ ఇది ఎక్కడ పోస్ట్ చేయలేదు. ట్రిపుల్ ఆర్ డిప్యూటీ స్పీకర్ ఎక్కడ కూడా దాన్ని పోస్ట్ చేయలేదు. కాకపోతే తన అనుచరులు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఈ తల్లి ఫోటోను పెడుతూ ఆ ఫోటోలో ఉన్న సారాంశం ఏంటంటే వాళ్ళ తల్లి వీడియోగా పనిచేశారు. తర్వాత ఆమె ఎస్సీ సర్టిఫికేట్ అంటే ఫేక్ సర్టిఫికేట్ తో సునీల్ కుమార్ ఐపీఎస్ సాధించాడు అనేది సారాంశం. అంటే నేను దాని లోతుకి పోదలుచుకోలే. బట్ ఐఏఎస్ సాధించడంలో సునీల్ కుమార్ ఫేక్ సర్టిఫికేట్ ని సాధించారు అనేది తన తల్లి సమాధి ఫోటో పెట్టి
ఇది ఇప్పుడు గ్రూపుల్లో తిరుగుతున్న పరిస్థితి. దానికి కౌంటర్ గా రఘురామరాజుకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ట్విట్టర్ వేదికగా సునీల్ కుమార్ ఇచ్చారు. అయితే దీంట్లో మరి అది ఆ, రఘురామరాజు అయితే ఎక్కడ తన ట్విట్టర్ లో ఈ పోస్ట్ చేయలేదు. బట్ తన గ్రూప్స్ లో అయితే ఇది తిరుగుతోంది. బహుశా ఇది రఘురామరాజు చేసిన పనే అని భావించినట్లు నాకు ఎందుకో సునీల్ అనిపిస్తుంది. సునీల్ కుమార్ ఆ, అంటే రఘురామకృష్ణంరాజు పేరుని టార్గెట్ చేస్తూ రఘురామకృష్ణంరాజు గారు అని మాట్లాడుతూ తను ఒక ట్వీట్ ని ఈరోజు రిలీజ్ చేసిన పరిస్థితి. మా నాన్నగారు పేరు గంగరాజు, ఇది హిందూ పేరు, మీకు తెలియకపోవచ్చు. మా తాతగారి పేరు తాళ్ళ పెంటయ్య గారు, ఆయన కొవ్వూరులో ఒక పెద్ద మాలగా ఉన్నారు, ఇది కూడా మీకు తెలియకపోవచ్చు. మీకు తండ్రి కులం వస్తుంది పిల్లలకి, మా తల్లిగారి పేరు ఎత్తే అర్హత మీకు లేదు. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ సంబంధించిన వాళ్ళందరూ కూడా కొంత 420గా ఉన్నారు. మీరు ఏదైనా మీకు ఈ విషయం ఏమైనా తెలుసా ట్రిపులర్ గారు అంటూ ఆయన బ్యాంకులు గతంలో ఆయన మీద ఎట్లా ట్రిపులర్ మీద బ్యాంక్ కేసు ఒకటి ఉంది కాబట్టి ఆ ప్రస్తావన తీసుకుని వచ్చి క్లియర్ గా ఆయనకి ట్రిపులర్ కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే సునీల్ కుమార్ చాలా గట్టిగా చేశారు. అయితే ఇది అంటే ఇప్పటికీ ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు కానీ ఆయనకేమి సర్వీస్ లో రిమూవ్ కాలేదు, లేకపోతే ఇంకొకటి లేదు. బహుశా ఆయనకి ఇంకా 2-3 సంవత్సరాలు సర్వీస్ కూడా ఉంది సునీల్ కుమార్ కి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ వర్సెస్ మా ఐపీఎస్ సునీల్ కుమార్ గా మారింది సిచ్యువేషన్. ఇది వరుసగా పోస్టుల రూపంలో రావడం లేదు, ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం కొంత పర్సనల్ గా వెళ్ళింది. మొన్నటిదాకా సిస్టమ్ గా ఉన్న ఈ ఒక పద్ధతి అంటే ఆ రోజు ట్రిపులర్ ని కొట్టడంలో సునీల్ కుమార్ వ్యవహరించారు, సునీల్ కుమార్ కీలక పాత్ర పోషించాడు అనేది ట్రిపులర్ మొదటి నుంచి చెప్తున్న వాదన. అయితే నిన్న విచారణలో తనకేం సంబంధం లేదు, నేను అసలుకి అక్కడ ఇష్యూలోనే లేను అన్నట్టుగా సునీల్ కుమార్ వివరణ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఇది అఫీషియల్ కాదు. బట్ మనకి ఇంటర్నల్ గా ఆయన చెప్పిన సమాచారం అయితే నాకు ఎటువంటి సంబంధం లేదు అనేది ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఇది ఎంతవరకే కొనసాగింది. కానీ వరుసగా జరుగుతున్న ఇది ఇప్పుడు మనం కానీ చూస్తుంటే కొంత పర్సనలైజ్డ్ గా వెళ్ళిపోతుంది. ఇది కుటుంబాలు, ఫ్యామిలీస్ ఒకరి మీద ఒకరు నువ్వు ఇదంటే అని మాట్లాడుకునే ప్రయత్నంగా వెళ్తోంది. ఈ ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న ట్రిపులర్ మీద కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఆయనకి కొన్ని అధికారాలు ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ గా కొంత ఆయనకి కొన్ని అధికారాలు ఉంటాయి. బట్ అధికారాల్లో మరి సునీల్ కుమార్ ఇబ్బంది పడే పరిస్థితి కూడా కనపడుతోంది. ఈ కారణం ఏంటంటే ఆయన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు కాబట్టి తనకున్న విశిష్ట అధికారాలు కొన్ని ఇప్పుడు సునీల్ కుమార్ మీద ప్రయోగించే ప్రయత్నం కూడా చేస్తారు ఖచ్చితంగా. ఇది కొంచెం సీరియస్ మ్యాటర్ అయింది కాబట్టి. ఎందుకంటే ఇంట్లో కుటుంబ సభ్యుల వరకు వెళ్ళిపోయింది ఆరోపణలు కావచ్చు ఇవన్నీ కూడా. కానీ ఎక్కడో కొంత సైలెంట్ గా ఉండింటే బాగుండేదేమో అని చూస్తున్న ప్రజలు కానీ ఇవన్నీ కూడా ఇంత దూరం పోవాల్సిన అవసరం ఏంటి అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. బట్ ఈ వ్యవహారం మాత్రం కొంత దూరం వెళ్లే పరిస్థితి అయితే కనపడింది, కొంత సీరియస్ గా కూడా మారింది. అంటే డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తర్వాత వర్సెస్ ఈయన మధ్య జరుగుతున్న కొంత ఈ కాంట్రవర్సీలో ఇది ఎంత దూరం వెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఇప్పటికే సునీల్ కుమార్ మీద విచారణకు ఉంది, కొన్ని కేసులు కట్టారు ఈ గవర్నమెంట్ లో, ఆయన విచారణకు హాజరయ్యారు. తర్వాత మరోసారి హాజరుకు పిలిచే పరిస్థితి ఉన్న టైంలో ఒక డిప్యూటీ అంటే ఈయన కూడా కంప్లీట్ గా ఆయన పేరును ప్రస్తావించారు, రఘురామరాజు గారు అని ప్రస్తావించారు. అంటే ఆయన డైరెక్ట్ అటాక్ లోకి వెళ్ళిపోయారు సునీల్ కుమార్. రఘురామరాజు మీద కంప్లీట్ అటాక్ లోకి వెళ్ళిపోయిన నేపథ్యం కనపడుతుంది. కాబట్టి ఆయనకి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన అందులో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు కాబట్టి కొన్ని విశిష్టమైన అధికారాలు కొన్ని ఉన్నాయి కూడా డిప్యూటీ స్పీకర్ హోదాలో. సో కాబట్టి కొంత ఆయన కూడా ఈ వ్యవహారాన్ని ఇంతతో వదిలేస్తారా, కొంత సీరియస్ గా ముందుకు వెళ్తారా అనేది కూడా చూడాల్సిన నేపథ్యం అయితే కనబడుతుంది. చూడాలి ఈ ఇష్యూ ఎంత దూరం వెళ్ళబోతుంది, ఏ విధంగా ముందుకు నడుస్తుంది అనేది. కానీ ఈ ఇష్యూ కొంత